సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుందా? అసలు ఏం జరుగుతుంది? కరోనాను మించి ఒక ప్రమాదం ప్రపంచాన్ని కుదిపైపోతుందా? ఏం జరుగుతుంది? ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ గారు చేసినటువంటి పొదుపు సూచనలు ప్రపంచంలో ఒక ఆర్థిక ముప్పు పొంచుకొస్తుందనే సంకేతంగా భావిస్తున్నారు చాలామంది. మాట్లాడదాం దీని గురించి. జియో పొలిటికల్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే ఆదిత్య కృష్ణ గారు, ఏంటండి అసలు ఒక ప్రధాని స్థాయి వ్యక్తి తన కాన్వాయ్ తగ్గించుకోవడం, ఇంధనాన్ని పొదుపు చేయండి, విదేశీ ప్రయాణాలు వద్దు, దుబారా ఖర్చులు వద్దు, బంగారం కొనొద్దు, పార్టీలు జల్సాలు విలాసాలు అన్నీ పక్కన పెట్టండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూజ్ చేయండి, ఇట్లాంటి ఒక పొదుపు సూత్రాలు చెప్పడము, వెంటనే చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అందరూ వాళ్ళ కాన్వాయిలు తగ్గించుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు స్టడీ చేసేయడం. ఏంటి అసలు? నాకు తెలిసి కరోనాకు కూడా ఇంత ప్రిపేర్ కాలే. కరెక్ట్. కరెక్ట్. కానీ ఎక్కడ కూడా కొనకండి అన్నట్టు అనలా, గోల్డ్ని కొనకండి అనలా, తగ్గించండి, కొంచెం ఒక సంవత్సరం పాటు తగ్గించండి అన్నారు. అట్లాగే ట్రావెలింగ్ అయినా, నాన్ ఎసెన్షియల్ ట్రావెలింగ్ అయినా ఇవన్నీ తగ్గించండి. ఎక్కడ కూడా ఒక బ్యాన్ లాగా, ఇప్పుడు కోవిడ్ అప్పుడు మరీ దారుణంగా ఇంటి బయటకు అడుగు పెట్టకండి సార్. అవును. ఇప్పుడు మళ్ళీ అట్లా కాకుండా ఇప్పుడు ఎసెన్షియల్ ఏంటంటే ఎకానమీ విల్ ఫంక్షన్ కానీ తగ్గించండి. ఇన్ఫాక్ట్ మనం ఏం గమనించాలంటే ఆయన దేని గురించి ఆయన స్పెసిఫిక్గా మాట్లాడారో అవి చూడాలి మనం. సో ఆయన అనేది ఏంటి? ఆయన అనేది ఆయిల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆయన ఉద్దేశం అదే, బయటకు ట్రావెలింగ్ చేస్తే ఆయిల్ కన్జంప్షన్ తగ్గాలి. సో క్రూడ్ ఆయిల్ ఒకటి మాట్లాడారు. క్రూడ్ ఆయిల్ మనం ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేసేటటువంటిది దాదాపుగా $130 బిలియన్ ఇంపోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గోల్డ్ అన్నారు ఆయన. గోల్డ్ తగ్గించుకోండి అన్నారు. గోల్డ్ మనం ఏమనుకుంటాం, మన దేశంలో చాలా ఉందనుకుంటాం, కానీ మన దేశంలో ఉంది కానీ అందరూ వాళ్ళ ఇళ్లలో ఉంచుతారు. అది ఎవరు అమ్మరు, అది ఈజీగా అమ్మరు అన్లెస్ ఏదో డెస్పరేట్ సిచ్యువేషన్ వస్తే కానీ. అది దాదాపుగా $70 బిలియన్ మనం గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం బయట నుండి, రైట్? అట్లాగే ఆయన ఏమన్నారు, ఫర్టిలైజర్లు కొంచెం తక్కువ వాడండి అన్నారు. ఫర్టిలైజర్ మీరు చూస్తే అది కూడా దాదాపుగా ఒక $15 నుంచి $20 బిలియన్ సంవత్సరానికి మనం ఖర్చు పెట్టి మన రిజర్వ్స్ వదిలించుకొని మనం తెచ్చుకుంటున్నాం. అట్లాగే ఆయన అన్నది ఏంటి, మీరు కుదిరితే మీరు హెల్త్ కూడా దేశ సేవ అంటే మీ ఆరోగ్యానికి సేవ చేసిన దేశానికి సేవే, ఆయిల్ తగ్గించుకోండి, ఆయన తక్కువ వేసుకోండి, కొంచెం వినియోగించండి అన్నాడు. ఇన్ఫాక్ట్ కుకింగ్ ఆయిల్ కూడా మనం చాలా హెవీ లెవెల్లో మనం ఇంపోర్ట్ చేస్తాం, రైట్? ఇంకోటి ఒకటి ఏమన్నారు, మీరు ఎక్కడన్నా బయట ట్రావెల్ చేయాలంటే మన దేశంలో తిరగండి అని లేదు ఆయన. విదేశాలకు తగ్గించుకోండి. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు. మాల్డీవ్స్ ఎందుకు మీరు లక్షద్వీప్లో చేసుకోవచ్చు, నీట్గానే ఉంది. సింగపూర్ ఎందుకు మీరు అండమాన్ నికోబార్ కూడా నీట్గానే ఉంటుంది, చేసుకోవచ్చు. సో విదేశాలకు ఎందుకంటే మనకి ఫారిన్ టూరిజంలో కూడా మనం దాదాపుగా $20 బిలియన్ వదిలించుకుంటాం. ఆయన చెప్పినవన్నీ మనం కలుపుకుంటే దాదాపుగా అక్కడే మనకి రఫ్లీ అరౌండ్ $300 బిలియన్ వరకు ఇంపోర్ట్ రిలేటెడ్ ఆయన మాట్లాడారు ఆయన. అది తగ్గించుకోమన్నారు. ఇప్పుడు భారత్ ప్రతి సంవత్సరము మనం సంపాదించేది అంటే మన రిజర్వ్స్లోకి సంపాదించేది అంటే ఎక్స్పోర్ట్స్ చేసి సంపాదించేది దాదాపుగా $830 బిలియన్. అంటే రఫ్లీ మనం రూపాయలు చెప్పుకోవాలంటే రఫ్లీ అరౌండ్ 8 lakh crores, 8 లక్షల కోట్లు మనం సంపాదిస్తున్నాం, వస్తున్నది డబ్బులు. కానీ మనం ఖర్చు పెట్టేది దాదాపుగా 9.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అరౌండ్ $950 బిలియన్ ఎక్స్పెన్స్. అంటే ప్రతి సంవత్సరం మన కన్సంప్షన్ ఎట్లా ఉందంటే 1,00,000 కోట్లు, అంటే దాదాపుగా $100 బిలియన్, $120 బిలియన్ అనుకోండి. అది మనం ప్రతి సంవత్సరం పోగొట్టుకుంటున్నాం. రిజర్వ్స్ తగ్గుతూ పోతున్నది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ వీటిలో వాట్ ఎవర్ ఇష్యూస్ వల్ల ప్రతి సంవత్సరం ఆయిల్ అంటే ఎప్పుడైనా ఆయిల్ బ్యారెల్ రేట్ ధరలు పెరిగే కొద్దీ ప్రతి $10 పెరిగినప్పుడు మనకి సంవత్సరానికి దాదాపుగా $15 బిలియన్ పోతుంటుంది. ఇంకా ఫర్దర్ ఆల్రెడీ $120 బిలియన్ అనుకున్నాం. ఎవ్రీ $10 బ్యారెల్ ప్రైస్ ఇంక్రీజ్ కి మనకి ఇంకో $15 బిలియన్ పోతుంటుంది. ఇది ఓవరాల్ ఇష్యూ మనకి. సో ఎకానమికల్ గా చాలా మ్యాసివ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏమనుకుంటారు, ఇప్పుడు గోల్డ్ అందరం అర్జెంట్ కొనేద్దాం, ధరలు పెరిగిపోతే కొనేద్దాం అంటారు. కానీ కరెక్ట్, గోల్డ్ కి రూపీ వాల్యూ చూసుకుంటే మీకు రూపీ వాల్యూ వీక్ అవుతుంది కాబట్టి మీకు గోల్డ్ కి పెరిగినట్టు అనిపిస్తుంది. సో మన దగ్గర గోల్డ్ ఉంటుంది బాగా, దానికి రూపీ విలువ పెరుగుతుంది, కానీ రూపీకే విలువ ఉండదు మార్కెట్లో. సో మీరు ఆ గోల్డ్ మీరు రూపీకి మార్చుకుని ఏమైనా కొనుక్కోవాలంటే తక్కువ వస్తాయి మీకు సరుకులు. సో దానివల్ల గోల్డ్ హోర్డింగ్ చేసి కూడా లాభం లేదు. ఇన్ఫాక్ట్ అది చేయడం వల్ల ఇంకా నష్టపోతుంది దేశం మొత్తం, రైట్? సో ఇది ఓవరాల్ సినారియో. మనకి ఇది ఇప్పుడే మొదలైందంటే కాదు. ఇన్ఫాక్ట్ ఈ సినారియో కొన్నాళ్ళ నుంచి నడుస్తూ ఉంది. February 28 మనకి ఇజ్రాయెల్, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద ఫస్ట్ అటాక్ మొదలుపెట్టిన వెంటనే, వార్ మొదలైనప్పటి నుంచి
బై మార్చ్ ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ రకరకాల ఇనిషియేటివ్స్ మొదలు పెట్టేశారు. ఇన్ఫాక్ట్ మీరు సౌత్ కొరియాకి వెళ్తే స్నానాలు తగ్గించండి అంటున్నారు. సౌత్ కొరియాలో స్నానాలు తగ్గించుకోండి, నిజంగా అవసరమైతే కానీ స్నానాలు చేయకండి. ఏంది అసలు నాకు అర్థం కాలేదు, స్నానాలకి లింక్ ఏంది అసలు? వాళ్ళు అక్కడ వాటర్ కన్సంప్షన్ తగ్గించుకోవాలి, రైట్? ఓవరాల్ వాటర్ కన్సంప్షన్ అవ్వండి. ఆ వాటర్ కన్సంప్షన్తో వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ మోటార్స్ ద్వారా రావటం, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గించుకుంటారు. వాషింగ్ మెషిన్ యూజేజ్ తగ్గించుకోండి, రైట్? యూకే అక్కడికి వెళ్తే అక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టేసేయండి. యూరోప్ మొత్తం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టండి. సో స్నానం గురించి కూడా ఎందుకు వస్తుందంటే, ఒకటి ఎల్ నీనియో ఎఫెక్ట్ కూడా రాబోతుంది, అది మనకు కూడా రాబోతుంది. ఎల్ నీనియో ఎఫెక్ట్ వల్ల వాటర్ కూడా మీకు స్కార్సిటీ వస్తుంది. దాన్ని పంప్ చేసే బోర్వెల్ నుంచి పంప్ చేసే ఎలక్ట్రిసిటీ మీద లోడ్ పడుతుంది. దానివల్ల మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ గ్రిడ్ మీద లోడ్ పడుతుంది. సో ఓవరాల్ ఎవ్రీథింగ్ టుగెదర్ మనకి ఇప్పుడు పెద్ద ఎకానమిక్ మెల్ట్ డౌన్ అనేది జరగబోతుంది. మనకు కూడా ఎల్ నీనియో ఎఫెక్ట్ భయంకరంగా తగలబోతుంది. దీనివల్ల మనకి కల్టివేషన్స్ తగ్గుతాయి, దానివల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గబోతున్నాయి, రైట్? సో ఇది ఓవరాల్ సినారియో. సో దీనికి న్యాచురల్గా మోదీజీ అడ్రస్ చేయాలంటే ఆయన ఏం చేయాలి, రెండు రకాలుగా. ఒకప్పుడు ఏంటంటే మొత్తం పాలసీ లెవెల్లో చేస్తారు, ట్రేడ్ డీల్, ట్రేడ్ అగ్రిమెంట్లు సైన్ చేసుకుని ఏదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోదు, రెండూ జరగాలి. టాప్ డౌన్ అప్రోచ్లో మనం పాలసీ లెవెల్లో మార్పులు చేయాలి, అట్లాగే ప్రజల నుంచి కూడా బాటమ్ అప్ అప్రోచ్ కూడా చేయాలి. సో మనం ఇంపోర్ట్స్ 80% తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్స్ అట్లా కూడా చేయాలి, కానీ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. ఆ ఇంపోర్ట్ మీద మనకి టారిఫ్లు అవన్నీ లేకుండా అట్లాగే ఎక్స్పోర్ట్లు పెంచడానికి, దానివలన ఇప్పుడు మోదీజీ ఇప్పుడు 5 రాష్ట్రాలకి 5 దేశాలకైనా నిన్న మొన్నటితో మొదలుపెట్టారు. యూఏఈ, అట్లాగే ఆయన ఇప్పుడు ఇవాళ నెదర్లాండ్స్లో ఉన్నారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో నార్వే, ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా వెళ్తారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ట్రేడ్ పెంచుకొని యూఏఈ ద్వారా ఎనర్జీ సెక్యూరిటీ, ఆయిల్ పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అంటే మీరు చెప్పేది మోడీ ఆర్థిక సూత్రాల వెనక అసలు వ్యూహం ఏంటంటే, మనం ఏదైతే ఇంపోర్ట్ మీద ఆధారపడ్డామో ఆ ఇంపోర్ట్స్ తగ్గించుకునేకి దేశ ప్రజలందరూ తలవ చేయమనే అర్థంలో చెప్పారంటారు. కరెక్ట్. సో అది రెండు జరగాలి. సో ఒకవైపు ఆయన ఇంటర్నేషనల్గా ఎంత చేసినా మనం ఇంపోర్ట్లు పెంచుకుంటూ, గోల్డ్ పెంచుకుంటూ పోతే అది హెల్ప్ అవుతుంది, వాళ్ళ పాలసీ వర్క్ అవుతుంది. ఎంత చేసినా కూడా మనం నష్టంలోకి వెళ్తాం. ఇప్పుడు కరెక్టే, మోడీ గారు చెప్పారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడమని అని అన్నారు. ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యమంటారు? ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రో తీసుకుందాం ఎగ్జాంపుల్. హైదరాబాద్ మెట్రోలో మార్నింగ్ టైంలో కనీసం నిల్చుకునే కూడా టైం అండి, పీక్ అవర్స్లో. సో అప్పుడు ఎలా, హౌ పీపుల్ యూజ్ అనేది ఎంత ఆచరణలో ఎంతవరకు సాధ్యమంటారు? అంటే మనం హైదరాబాద్ వరకు చూస్తున్నాం, భారత వ్యాప్తంగా చూస్తే మాత్రం 2-3 సినిమా. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ముంబై కంటే నిజం చెప్పండి ఢిల్లీ ఈజ్ వెల్ కనెక్టెడ్. ఢిల్లీలో మెట్రో సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆయన అనేది కూడా ఏంటంటే వర్క్కి వెళ్ళకండి అన్న. సో ఫస్ట్ ఏమన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం నిజం చెప్పాలంటే చాలా మటుకు తగ్గుతుంది అక్కడ. ఆయన ఏమి మెడికల్ దానికి వెళ్ళకండి, పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, పేరెంటాలకి వెళ్ళకండి అనలేదు ఆయన. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతవరకు సాధ్యమో చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎవరికి అవుతుంది, ఐటీ ప్రొఫెషనల్స్, వైట్ కలర్ జాబ్స్, ఇవే. మిగతా వాళ్ళందరూ న్యాచురల్గా షాపులు, దుకాణాలు ఉన్నాయంటే వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకోటి ఆయన ఏమన్నారు, ఇది డోంట్ ట్రావెల్ అన్నట్లా, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ చేయకండి అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటారు, బోర్ కొడుతుంది, లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాం పద అంటారు. అవసరమా లాంగ్ డ్రైవ్? లాంగ్ డ్రైవ్ వెళ్ళే బదులు లాంగ్ వాక్ వెళ్ళండి, లాంగ్ వాక్ వెళ్ళరండి, రైట్? సో ఇవన్నీ సాధ్యం. సో మీరు అన్నట్టు కరెక్ట్, మనకి స్టేట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు మనకి ఢిల్లీ మెట్రో లెవెల్లో మన మెట్రో లేదు, రైట్? అట్లాగే ముంబైది కూడా మీరు మెయిన్ మెట్రో లైన్ చూస్తే కూడా అది అంతేమి చెప్తుంది. మాకు నిజం చెప్పండి, ముంబై మెట్రో కంటే మన మెట్రో లైన్ చాలా బెటర్గా ఉంటుంది. అవును, రైట్? చెన్నై మెట్రో లైన్ మళ్ళీ నీట్గానే ఉంటుంది. బెంగళూరులో మెట్రో సిస్టమ్ బాగాలేదు కానీ బస్సు సిస్టమ్ బెటర్గానే ఉంటుంది. సో రకరకాల సిటీస్ దాని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంది. సో దానివల్ల అందుకని ఆయన ఎక్కడ కూడా మీరు ఆపేసాను ఓన్లీ ఇది సన్లా అంటే డెఫినెట్గా మనం ఇదే ప్రశ్నిస్తాం, ఎక్కడ ఇక్కడ సిస్టమ్ ఎక్కడ ఉందని అడుగుతాం. దానివల్ల తగ్గించుకోండి అని మాత్రమే ఆయన అన్నారు. ఇంకోటి మీరు అన్నట్లు విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించుకోండి అని అన్నారు. అసలు ఇప్పుడు మనం విదేశీ ప్రయాణాలు తగ్గించుకుంటే మన ఫారెక్స్ నిల్వల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు దాని మీద? కరెక్ట్. ఆయన బిజినెస్ గురించి అని అనలేదండి. ఆయన ఎట్లా అన్నారంటే మేజర్గా టూరిజం తగ్గించుకోండి అన్నారు, ఫారిన్ టూరిజం తగ్గించుకోండి అన్నారు. ఫారిన్ టూరిజం అంటే తెలిసిందే, మన డబ్బులు బయటకి ఇవ్వడం, బయట నుంచి మనకు వచ్చేదేం లేదు, రైట్? సో అది మేజర్గా అది ఆ ఆస్పెక్ట్ ఆయన కంట్రోల్ చేయమన్నారు. ఫారిన్ బిజినెస్ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేందుకు ఇప్పుడు నిన్న సిఎన్బిసి వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ఏం పెట్టారంటే, మాకు చాలా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సిఎన్బిసి న్యూస్ ఛానల్ వాళ్ళు హై లెవెల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక మీదట ఫారిన్ ట్రావెల్ అన్ని ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ బిజినెస్ ట్రావెల్ అన్నిటి మీద ఒక ఎక్స్ట్రా సర్చార్జ్, ఒక ఎక్స్ట్రా సెస్ లేకపోతే ఎక్స్ట్రా టారిఫ్ అనేది పడుతుంది, దాని మీద పెరగబోతున్నాయి. సో ఒక విధంగా ఫారిన్ ట్రావెల్ కి వ్యతిరేకంగా చేయబోతున్నారని చెప్పి వాళ్ళు ట్వీట్ పెట్టారు. జనరల్గా అది మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు, లేకపోతే ప్రెస్ బ్యూరో వాళ్ళు, వీళ్ళు చెప్తారు ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది నిజం కాదంటారు. లిటరల్గా ప్రధానమంత్రి గారి హ్యాండిల్ నుంచే వాళ్ళకి రిప్లై అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఆ ఒఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ నుంచి సిఎన్బిసికి రిప్లై ఇస్తూ దాంట్లో ఇది ఏమాత్రం నిజం కాదు, ఇది అబ్సల్యూట్ అబద్ధం, ఇది దేర్ ఇస్ నో ఫ్యాక్ట్ ఇన్ దిస్ అని చెప్పి ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఫ్యాక్ట్ చేయడం చూడటం ఫస్ట్ టైం ఇది.
అది ఇన్ఫాక్ట్ ఇవాళ చూస్తే సిఎన్బిసి వాళ్ళ ట్వీట్ డిలీట్ చేసి దానిపైన నిన్న మేము తప్పుగా చెప్పాము ఇది అది దాంట్లో ఏమాత్రం నిజాలు లేవు అని చెప్పి వాళ్ళు ఇవాళ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ నరేంద్ర మోదీ గారి ట్వీట్ చూస్తే మీకు వాళ్ళ నిన్న ట్వీట్ కూడా కనబడుతుంది అది పెట్టడం, రైట్? సో టు ది ఎక్స్టెంట్ దట్ ఎక్కడ బిజినెస్ వాళ్ళు ఫారిన్ టూర్ చేయకపోతారా, ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది ఆ రూమర్ వెళ్తుందని చెప్పి దానికి ఇమ్మీడియట్గా ప్రైమ్ మినిస్టర్ లెవెల్లోనే ఆయన కట్ చేసి పారేశారు, రైట్? ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన ఫారిన్ టూర్కి వెళ్ళినప్పుడు ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమైనా రాసుకుంటున్నప్పుడు, ఇప్పుడు యూరోప్ కూడా అదే మెయిన్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయించాలి. అక్కడికి వెళ్తూ ఇక్కడ ఫారిన్ ట్రావెల్ బ్యాన్ చేస్తున్నామని ఇక్కడ ఇండికేషన్ ఇస్తే అక్కడ వర్క్ అవుతుంది కదా. సో అందుకని ఫస్ట్ అక్కడ కట్ చేశారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ట్రావెల్ చెప్తున్నారు దట్ బిజినెస్ వైజ్ స్ట్రెంథెన్ చేసే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు ఇప్పుడు హెవీగా. ఇప్పుడు ఇంకోటి ఆదిత్య గారు, మనకి ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం మొదలైనప్పటి నుంచి మనకు ఆయిల్ సంబంధించిన చాలా గాసిప్స్ నడుస్తున్నాయి. అంటే చాలా పెద్ద ఎత్తున పెరగబోతుంది, ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది అనుకుంటూ వచ్చాము. బై లక్లీ 5 స్టేట్ ఎలక్షన్ వల్ల మనకి ఇంతవరకు ఆ భారం వల్లేదు. గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ తీసేసింది. తర్వాత నిన్నటి నుంచి మళ్ళీ అంటే బహుశా 3 రూపీస్ పెంచినట్లున్నారు అన్నిటి మీద, డీజిల్ మీద. అంటే ఒకవేళ నిజంగా బ్యారెల్ ధర ఇదే స్థాయిలో కంటిన్యూ అయితే భారత్ లాంటి దేశంలో ఒక సామాన్యుడికి ఎదురుగాబోయే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మరి డెఫినెట్ ఖర్చులన్నీ అయితే పెరుగుతాయండి. మనకి 2 ఇష్యూస్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంపోర్ట్ ఇందాక మనం స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ అనుకున్నట్టు ఇంపోర్ట్ పెరిగే కొద్దీ క్రూడ్ ఆయిల్ కూడా $130 బిలియన్, మనం పర్ డే మనం కన్జ్యూమ్ చేసే క్రూడ్ ఆయిల్ 5.5 మిలియన్ బ్యారెల్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం పర్ డే. దాంట్లో మనం ఇంపోర్ట్ చేసేది 4.5, రైట్? సో 5.5 మనం కన్జ్యూమ్ చేస్తే 4.5 ఇంపోర్ట్ చేస్తున్నాం, రైట్? సో అంటే మనకి ఇంపోర్ట్ బాగా చాలా హెవీగా ఉంది దీంట్లో. సో మనం ఇంకా ఇప్పుడు మిగతా ద్వారా ఇప్పుడు మనం ఆయిల్ ఒకటే కాదు, ఇప్పుడు గోల్డ్, ఫారిన్ టూరిజం ఇవన్నీ జరుగుతుంటే ఏమవుతుందంటే న్యాచురల్గా మనకి ఫారిన్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఫారిన్ రిజర్వ్ తగ్గే కొద్దీ రూపీ వాల్యూ పడుతూ పోతుంది. 80 నుంచి 90 అయింది, 92 అయింది, 96 అయింది. మనం చూసే లోపల 100 రూపీస్ పర్ డాలర్ కూడా డెఫినెట్గా తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వార్ ఆగకపోతే జరగబోతుంది ఇది. సో ఇది జరిగేసరికి నార్మల్గానే మన రూపీ డివాల్యూ అయ్యే కొద్దీ, కానీ మన కుకింగ్ ఆయిల్ అంతా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, గోల్డ్ అంతా ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అనుకున్నాం మనం $1 ట్రిలియన్ అంటే దాదాపుగా రఫ్లీ $950 బిలియన్ ఇంపోర్ట్స్లో మోదీ గారు చెప్పిన $300 బిలియన్ గురించి మాట్లాడారు. ఇంకా $700 బిలియన్ అది అవాయిడ్ చేయలేనటువంటి ఇంపోర్ట్స్ అవి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, హెల్త్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్స్ ఇవి ఆపలేం మనం. సో చైనాతో ట్రేడ్ జరుగుతుంది అది కంటిన్యూస్గా. ఇన్ఫాక్ట్ చైనాకి మనం ప్రతి సంవత్సరం మనం ఎక్స్పోర్ట్ చేసేది $40 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే $130 బిలియన్ ఇంపోర్ట్ చేస్తున్నాం అక్కడే చైనా నుండి. హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అది మనం ఆపడానికి లేదు కదా, అది వస్తూనే ఉంటుంది, ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆపమంటే బిజినెస్ అయిపోతుంది మనకి, రైట్? సో ఎసెన్షియలీ ఇదంతా జరుగుతుండగా న్యాచురల్గా ఏమవుతుంది, ఇంపోర్ట్ వల్ల ఓవరాల్ మొత్తం సినారియో కూడా రూపీ వీకెన్ అవ్వడం, దానివల్ల ఆయిల్ మామూలుగానే కాస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పర్ రూపీ కూడా మనం డౌన్ అయ్యేసరికి ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ కాస్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉన్నా కూడా అది రైతుల పొలాల నుంచి మనకి మార్కెట్ దాకా చేరడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతాయి. సో ఇవన్నీ ధరలు పెరిగిపోతాయి. సో అట్లా ఫర్టిలైజర్ అంటే మెజారిటీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం మనం. అది స్టేట్ ఆఫ్ హార్మోస్ మీదగానే రావాలి మనకి. అవును, ఇది అదే అడగబోతున్నాను నెక్స్ట్. నేను ఏదైతే ఈ సరఫరా వ్యవస్థ లింక్ ఉందో, ట్రాన్స్పోర్ట్ లింక్ ఉందో, అది దెబ్బతింటే ఇట్లాంటి యుద్ధం వల్ల. సో మీరు అన్నట్లు మోదీ గారు చెప్పారు కదా ఇందాక, ఎరువులు తక్కువ వాడండి అని. అందులో భాగంగా బహుశా చెప్పారేమో అక్కడ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండకపోయే అవకాశం ఉంది. అలాంటి ఒక స్కేర్సిటీ అనేది క్లియర్గా అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎదుర్కోబోతోంది ఫ్యూచర్లో అనేది ఒక సంకేతం వచ్చింది కదా. సో అదే జరిగితే నిజంగా మన దేశంలో చాలా పెద్ద ఆహార సంక్షోభం రాదంటారా? దానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటంటారు? అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్కడ ఆపమండి, మనం డైవర్సిఫై చేస్తాం. మల్టిపుల్ ఇష్యూస్ ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్ ఆఫ్ హార్మోస్ మీదుగా మనకి ఫర్టిలైజర్ రాకపోతే వేరే రూట్స్ ఎదుక్కుంటాం, డైవర్సిఫై చేస్తాం మనం. కానీ ఏమవుతుందంటే రేట్ పెరుగుతూ పోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ఏమి ఇట్లా మనకి ఫెమైన్ లాంటి ఇష్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. దానికి సెక్యూరిటీ ఉంటుంది మనకి, ఫుడ్ సెక్యూరిటీ ఉంది మనకి, హెవీ ఫుడ్ సెక్యూరిటీ ఉంది, ఎనర్జీ సెక్యూరిటీ కూడా మనకి దాదాపుగా వాళ్ళకి ఉంది. వాళ్ళు అట్లీస్ట్ ఐ థింక్ అబౌట్ 60 days వర్త్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకుంటారు. ఇది కాకుండా మీరు చూస్తే నిన్ననే అగ్రి అయింది, యూఏఈ కూడా చెప్పింది. యూఏఈ కూడా ఏం చెప్పిందంటే మేము దాదాపుగా 60 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మీకోసం మేము రిజర్వ్స్ పెట్టుకుంటామని ఒక మాట అన్నారు వాళ్ళు, రైట్? మా దేశంలో మా ఖర్చుతో మీకోసం మేము స్టోరేజ్ పెట్టుకుంటామన్నారు. బ్రిక్స్ సందర్భంగా చెప్పారా? కాదు, లిటిల్ గా యూఏఈ వాళ్ళు ఇప్పుడు మోదీజీ వెళ్ళి మాట్లాడేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దట్ మీ దేశానికి సంబంధించే సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ 60 మిలియన్ బ్యారెల్ ఆయిల్ మా దగ్గర పెట్టుకుంటామని. సో యూఏఈ ఫుల్ కెపాసిటీలో 5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే జనరేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ యూఏఈ 1 డే ఎంత ఆయిల్ జనరేట్ చేస్తుందో మనము 1 డే దాదాపుగా అంతే ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాం. నిజం చెప్పాలంటే 2 లింక్ అయిపోతే మాత్రం ఇంకా మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కానీ మనం అట్లా ఇప్పుడు సింగిల్ సోర్స్ పెట్టుకోం, ఏమైనా ఇష్యూస్ అవుతాయని. మనం డైవర్సిఫైడ్ గానీ ఉంచుతాం.
సో ఇప్పుడు యూఏ నుంచి మనకు హామీ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ మోదీజీ కూడా వెళ్ళి అది కూడా ఒక విధంగా ఫైనలైజ్ అయినట్టే, రైట్? సో సెక్యూరిటీ మనకి హెవీ లెవెల్లో ఉంటుంది, కానీ దట్ డస్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్. మనకి ప్రైస్ ధరలు పెరగటం నుంచి దానికి సెక్యూరిటీ లేదు. అది ఎండ్ ఆఫ్ ద డే సామాన్యుడే భరించాలి, మిడిల్ క్లాస్ వాడే భరించాలి. సో అందుకనే దానికి మెయిన్ సూత్రం ఏంటి, మనం ఇంపోర్ట్స్ ఎట్టి పరిస్థితి తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. ఇదన్న అవ్వాలి, లేకపోతే మనం సెల్ఫ్ సస్టైనబుల్ కావాలి. ఫర్టిలైజర్స్ మీద ఆధారపడకూడదు, న్యాచురల్ ఫార్మింగ్ మీదకి వెళ్ళాలి మనం. కానీ న్యాచురల్ ఫార్మింగ్లో ఏమంటారంటే అంత ఈల్డ్ రావట్లేదని ఎక్కువ మంది వెళ్ళరు, న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళరు, రైట్? సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకోటి ఆదిత్య గారు, ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచం అనేది ఒక ఆర్థిక మాంద్యాన్ని, తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతుందనే సంకేతాలు ఆల్మోస్ట్ ఆల్ వస్తున్నాయి. నిజంగా అదే జరిగితే భారత్ సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది ఎంత ప్రమాదంలో ఉంది అంటే ఏం చెప్తారు? మేజర్గా అండి మీరు చూస్తే ఒక మెయిన్ క్రైసిస్ అంటే ఫుడ్ అనేది ఎప్పుడైనా మెయిన్ క్రైసిస్ అవుతుంది, కానీ భారత్కి బై అండ్ లార్జ్ ఫుడ్ మనం సెల్ఫ్ డిపెండెంట్. కుకింగ్ ఆయిల్ ఒకటి మనం అంత డిపెండెంట్గా లేము, ఎడిబుల్ ఆయిల్. అందుకని అది చెప్పారు, ఎడిబుల్ ఆయిల్ తగ్గించుకోండి కొంచెం అన్నారు. నిజం చెప్పాలంటే తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు, మనకి అది అలవాటు. ఇంత ఆయిల్ నీట్గా పూరీలు వేసుకొని మనం ఎక్కువ చేస్తున్నాం. కానీ బట్ ఎసెన్షియల్లీ మిగతా దేశాలు, గల్ఫ్ ప్రాంతాలన్నింటికి డేంజర్, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది. యూరోప్ మొత్తం ఉంది, వాళ్ళకి వింటర్ సీజన్లో కల్టివేషన్ సరిగ్గా జరగదు. చాలా మటుకు ట్రేడ్ వాళ్ళకి రైస్ అన్న ఏమున్నా కూడా మన నుంచే రావాలి, ఇండియా నుంచి, చైనా నుంచి వెళ్తుంది, రైట్? యూఎస్ కూడా ఫుడ్ సెక్యూరిటీ కొన్ని ఇష్యూస్ రావచ్చు, రైట్? సో మనకి ఒక గ్లోబల్ మెల్ట్ డౌన్ అని జరిగితే మనకు ఉండే ఇష్యూ ఇదే, ఇన్ఫ్లేషన్ జరగటము. ఇన్ఫ్లేషన్ జరిగేసరికి ఖర్చులు ఎక్కువ అవడం, ఖర్చులు ఎక్కువ రావడం వల్ల పావర్టీ రావడం, పావర్టీ నుంచి క్రైమ్ రేట్స్ పెరగటం, ఇవి మనం చూసే థ్రెట్, అది ఎక్కువ చూస్తున్నాం, రైట్? ఫుడ్ వైస్ నిజం చెప్పాలంటే గ్రీన్ రివల్యూషన్ టైంలో చాలా మటుకు అప్పుడు జరిగిన తర్వాత ఇప్పటిదాకా ఆ లెవెల్లో మనకి ఎప్పుడు జరగల. అప్పుడు ఇన్ఫాక్ట్ యూఎస్ కూడా ఒక విధంగా ఇంజనీర్ చేసింది, దాని ముందు బ్రిటిష్ వాళ్ళు ఇంజనీర్ చేసేవాళ్ళు, మనకి ఫెమైన్స్ రావటం. సో గ్రీన్ రివల్యూషన్ సెటిల్ అయింది. అఫ్కోర్స్ గ్రీన్ రివల్యూషన్ వల్ల వేరే ఇష్యూస్ వచ్చాయి, మనకి వాటర్ బేస్డ్ ఇష్యూస్ వచ్చాయి, సాయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చాయి, అది వేరే విషయం. కానీ అప్పటి టైంలో ఫుడ్ సెక్యూరిటీ ఇట్ హాస్ బీన్ మెట్. సో అదేం మనకి కన్సర్న్ అనేది లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, అందుకని ఈ గ్లోబల్ ఇష్యూలో ఉన్నప్పుడు వీఆర్ పొజిషనింగ్ యాజ్ దట్ మేము ఎవరి సైడ్ లేము. ఇజ్రాయెల్తో సైడ్ లాగా ఉన్నట్టే ఉంది, అట్లాగే ఇరాన్తో కూడా సపోర్టివ్గానే ఉన్నాం. చైనాతో మంచి ట్రేడ్ జరుగుతుంది, యూఎస్తోనూ ట్రేడ్ జరుగుతుంది. సో వీఆర్ పొజిషనింగ్ యాజ్ వెల్ దట్ న్యూట్రల్ మేము అన్నట్టు పొజిషన్ చేస్తే అది కరెక్ట్ పద్ధతి, అది ఇనవే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. సో దీనివల్ల న్యాచురల్గా మనకి ఎప్పుడు ట్రేడ్ అడ్డాలు ఉండవు. ఇప్పుడు యూరోప్తో మనకి గుడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, సౌత్ కొరియాతో సెపా 2.0 అనేది పెట్టుకోబోతున్నాం, యూఏతో ఇప్పుడు మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, చైనాతో ఇప్పుడు మనం అనుకున్నాం, చైనాకి ఇండియాకి జరగదేమో అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఈ వార్, ఇక్కడ ఇండియన్ ఓషన్లో ఈ అరేబియన్ సీతో వార్ జరుగుతుంటే మనం నీట్గా ఏం చేసాం, మనం ఇక్కడ సిక్కిం దగ్గర నాథులా పాస్, హిమాచల్ దగ్గర షిప్కిలా పాస్, అట్లాగే టిబెట్కి మనం ఇది లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్ నుంచి ఓపెన్ అప్ చేసి ఫుల్ ఆన్ ట్రేడ్ బై రోడ్ చేస్తున్నాం మనం చైనాతో. సముద్రంతో చేస్తే ఇబ్బంది అని చెప్పి ఫుల్ ఆన్ రోడ్ మీద చేస్తున్నాం ట్రేడ్ మనం, రైట్? సో ఎసెన్షియల్లీ మన సెక్యూరిటీ మనం ఎనివే చేస్తాం. సో దానివల్ల ఐ వుడ్ సే మనకి క్రైసిస్ అనే మోడ్కి వెళ్ళదు. మెయిన్ క్రైసిస్ అనేది వస్తే ఇవే, దట్ మనకి ధరలు, ఖర్చులు, దీనివల్ల ఓవరాల్ ఇన్స్టెబిలిటీ రావటం, ఓవరాల్ క్రైమ్ రేట్ పెరగటం, ప్రభుత్వం మీద నమ్మకం పోవటం. ఇది అవుతే న్యాచురల్ ఇంకోటి ఏమవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయం. కానీ నక్సల్ మూవ్మెంట్ చాలా మటుకు నిజం చెప్పాలంటే నక్సలైట్స్ ఏమి విలన్స్ లాగా మనం భావించకూడదు. రైట్? నక్సల్స్ కూడా నిజం చెప్పాలి చాలా మందికి ఎంతో పేదరికం వల్ల, ఎంతో కష్టాల వల్ల, తిండి తిప్పల్లాక అవన్నీ లేకపోయేసరికి అండ్ గవర్నమెంట్ అక్కడ రీచ్ లేకపోయేసరికి బై డిఫాల్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు, ఆవేదన ఇట్లా ఆవేశం ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు వెళ్ళి గన్స్ ఎత్తిన వాళ్ళు ఉన్నారు. సరే, అటు నుంచి చిన్నగా ఫారిన్ ఇంట్రెస్ట్లు, ఇంకా మావోయిస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రావటం, సిఐఏ, ఐఎస్ఐ ఇన్ఫ్లుయెన్స్ రావటం, అంతా ఉధృతం చేశారు వాళ్ళు. బట్ ఒరిజినల్గా ఇదే కాజ్. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ తగ్గించలేకపోతే, పావర్టీ తగ్గించలేకపోతే మళ్ళా అట్లాంటి ఫోర్సెస్కి అవకాశం ఇస్తాం. అవును, దట్ మీకు తిండి తిప్పలు ఇవ్వట్లేదు గవర్నమెంట్, చూసారా మిమ్మల్ని, మీకు ఆయిల్ కూడా మిమ్మల్ని ఖర్చు పెట్టిన, గోల్డ్ అని వద్దని చెప్పారు, మీ గోల్డ్ లాగేసుకుంటున్నాడు ఈ మోదీజీ, నాన్ సెన్స్ అంతా మాట్లాడి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు తుపాకీ పట్టుకుని ఎందుకు వదిలేశారని చెప్పి మనకి ఇప్పుడు నక్సల్ ముక్త్ భారత్ అనేది మనకి జరిగింది, ఆపరేషన్ కగర్ ద్వారా జరిగింది. అది ఆల్మోస్ట్ ఇప్పుడు మన 1% కూడా లేదు మనకి నక్సలిజం. అది మళ్ళీ కిక్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా మటుకు మన నేషనల్ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ కోసం ప్రజల్లో నుండి కొన్ని మార్పులు రావాలి. మోదీజీ అన్ని చేయలేరు, లేకపోతే రాహుల్ గాంధీజీ రేపు, లేకపోతే మన్మోహన్ సింగ్ జీ నిన్న ఏం చేయడానికి లేదు. అది ప్రజల నుంచే చేసి మనం సెక్యూర్ చేసుకున్న దాన్ని బట్టి మన సొసైటీ స్టేబుల్గా ఉంటుంది. రూపాయి విలువ అనేది ఊహించిన విధంగా పడిపోతుంది. అసలు ఎప్పుడు కలగనిలే, అసలు ఇంత ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతుంది రూపాయి అనేది మనం ఊహించలేకపోతున్నాం. మీరు ఇందాక కూడా అన్నారు, అది 100 దాటినా కూడా దాటచ్చు అని కూడా అన్నారు. సో ఈ పరిస్థితుల్లో మోడీ చెప్పినటువంటి ఏవైతే ఈ ఆర్థిక పొదుపు సూత్రాలు ఉన్నాయో అవి ఈ రూపాయి విలువను ఏమైనా కొంచెం పెంచడానికి దోహదపడతాయా ఏంటి? సో అబ్సల్యూట్లీ మనకి ఫారిన్ రిజర్వ్స్ తగ్గే కొద్దీ రూపీ వాల్యూ వీకెన్ అవుతూనే పోతుంటుంది. సో ప్రస్తుతానికి అదొక మేజర్ ఇష్యూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వార్ వల్ల కూడా యూఎస్ డాలర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగా స్ట్రెంథెన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పుడు చైనాతో కూడా వాళ్ళు ఇలా చైనాలో సమిట్ పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకుని వస్తున్నారు. దాంట్లో కూడా రకరకాల గ్లోబల్గా ఏంటి డాలర్ని వాళ్ళు స్ట్రెంథెన్ చేసే ప్రయత్నాలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రిక్స్ ఏం చేసింది, బ్రిక్స్ డాలర్ని వీకెండ్ చేసే ప్రయత్నాల్లో ఉంది, రైట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డాలర్ని కొంచెం సుప్రీంగా ఇంకా రెయిన్ అవుతుంది. సో రెండు జరుగుతున్నాయి, డాలర్ స్ట్రెంథెన్ అవటం, దానివల్ల మనం వీకెన్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఏ అనుకోండి, యూఏ చాలా క్లారిటీగా ఉంటుంది, అది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. దట్ యూఎస్ డాలర్ ఎంత ఉంటుందో యూఎస్ డాలర్ ఇంటూ 3.5 ఏదో ఉంటుంది యూఏ దిరం. సో యూఎస్ డాలర్ పెరిగే కొద్దీ యూఏ దిరం కూడా పెరుగుతుంటుంది. మనది ఫిక్స్డ్ కాదు, మనది వేరియబుల్గా ఉంటుంది. దానివల్ల డాలర్ పెరిగే కొద్దీ తగ్గుతాం, దానిపైన మన 4x తగ్గే కొద్దీ ఇంకా తగ్గిపోతాం. సో డాలర్ పెరగడం మనం ఏం చేయలేము, వాళ్ళని ఆపడానికి ఏం లేదు. మనం చేయగలిగేది ఇది, దట్ మన 4xలో మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. కానీ అది కూడా ఇట్స్ అ బిగ్ థింగ్. 1,00,000 కోట్లు సంవత్సరానికి మనం వదులుకుంటున్నామంటే అది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో అది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయితే కానీ 1,00,000 కోట్లు మనం సేవ్ చేయడానికి ఉండదు. ఆదిత్య గారు, చాలామందికి ఈ రూపాయి విలువ పెరిగేది ఏంది, తగ్గేది ఏంది, అసలు దీన్ని ఎవరు పెంచుతారు, ఎవరు తగ్గిస్తారు, దేని ఆధారంగా పెరుగుతుంటుంది, దేని ఆధారంగా తగ్గుతుంటుంది అనేది చాలామందికి చాలా సందేహం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకు రూపాయి విలువ పెరుగుతుంటుంది, డాలర్ విలువ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంటుంది, ఇది దేని రిలేటెడ్? అంటే దీనికి ఇన్ఫాక్ట్ ఒక బెటర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎకానమిస్ట్ ఇవ్వగలుగుతారు. నాకు అర్థమైనంత అంతవరకు ఏంటంటే, మనకి ప్రతి దేశానికి ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కోసం ఒక బ్యాంక్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా అది ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా అన్ని డాలర్స్లో ఏమి ఉండదు. మనకు కూడా ఎట్లా ఉంటుంది, ఒక భాగం డాలర్స్లో ఉంటుంది, ఒక భాగం గోల్డ్లో ఉంటుంది, వేరే రకరకాల బాండ్స్లో ఇవేవి ఉంటాయి. ఇప్పుడు మీరు రష్యా చూసుకున్నాను అనుకోండి, రష్యా కూడా అట్లా వాళ్ళ 4xలో కొన్ని యూఎస్ డాలర్స్ ఉండేది. రష్యాతో వాళ్ళకి యుక్రెయిన్ వార్, ముందర వార్స్ జరిగేసరికి వాళ్ళు ఏం చేస్తారు, శాంక్షన్స్ పెట్టేసి ఆ డాలర్స్ని ఫ్రీజ్ చేసేస్తారు. అందుకని ఇప్పుడు రష్యా ఏం చేస్తుందంటే చాలా హెవీగా యువాన్ని పెట్టుకుంటుంది 4x రిజర్వ్స్. సో గోల్డ్, యువాన్ స్టక్ అయిపోయిన డాలర్స్ ఉంటాయి. అట్లాగే ఇరాన్ కూడా అంతే, చాలా మటుకు డాలర్ స్టక్ అయిపోయింది. అదే వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అంటుంటారు, ప్రెసిడెంట్ వాళ్ళ ఫారిన్ స్పోక్స్ పర్సన్ అంటుంటారు, ఏమంటుంటారంటే మీరు అక్కడ ఇరుక్కుపోయిన డాలర్స్ని వదలండి, మమ్మల్ని వాడుకోనియండి అంటారు, రైట్. సో అందుకని ఏది 100% డాలర్ మీద ఉండదు. సో మీ రూపీకి ఉండే వాల్యూ దేని బేసిస్ మీద ఉంటుంది, మీ 4x రిజర్వ్స్ ఎట్లా ఉంటుందో దాని బేసిస్ మీద ఉంటుంది. సో ఇప్పుడు నాకు 4x రిజర్వ్స్లో కొంచెం గోల్డ్ ఉంది, కొంచెం డాలర్ ఉంది, కొంచెం యువాన్ ఉంది, దాంతో నాకు 10 రూపాయల నోట్ ఇంటర్నల్గా వాడుకుంటున్నా. సో 10 రూపాయల విలువ దీని బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇది నాకు బాగా తగ్గిపోయింది అనుకోండి, కానీ దేశంలో 10 రూపాయలే ఉంది, సో దీని విలువ ఇంతే, తక్కువే ఉంటుంది. అట్లాగే ఇది నేను రిజర్వ్స్ పెంచుకున్నాను అనుకోండి, ఇది 10 రూపాయలు ఉంది అనుకోండి, 10 రూపాయలతో నాకు ఇంత లెవెల్ వాల్యూ వస్తుంది. సో ఎసెన్షియల్లీ దాంతో ఏమవుతుందంటే 4x రిజర్వ్స్ ఆధారంలో చాలా మటుకు ఇంటర్నల్ డైనమిక్స్ మారిపోతుంటాయి. దీంట్లో ఒక ఎక్సెప్షన్ ఏంటంటే యూఎస్ డాలర్తో వాడికి అడ్వాంటేజ్ ఏంటి, బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్, వరల్డ్ వార్ 2 తర్వాత బ్రెటన్ వుడ్స్ అవన్నీ చేసినప్పుడు బై అండ్ లార్జ్ డాలర్నే మీరు కరెన్సీగా వాడండి అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు గోల్డ్ స్టాండర్డ్, ఎవరి దగ్గర ఎంత, ఇప్పుడు మనకు కూడా ఎంత, ఎవరికి ఎంత బంగారం ఉంటే వాడు అంత కోటీశ్వరుడు, వాడంత గొప్పవాడని. వరల్డ్ వార్ 2 అప్పుడు ఏంటి, రకరకాల దేశాలకి డ్యామేజ్ అయిపోయి మొత్తం అందరూ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు గోల్డ్ లేదు ఎవరి దగ్గరికి. అప్పుడు యూఎస్ వాళ్ళు ఏమన్నారంటే, ఓ పని చేయండి, మీరు మాకు గోల్డ్ మీ దగ్గర లేదు కాబట్టి యూఎస్ డాలర్ని మీరు భావించండి, మీరు మాకు ట్రేడ్ చేయండి, మేము మీకు డాలర్స్ ఇస్తాం, డాలర్స్ని మీరు వాడండి 4xగా, గోల్డ్ వద్దు అన్నారు, రైట్. సో ఎసెన్షియల్లీ దాంతో డాలర్ ఒక స్టాండర్డ్ అయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత పెట్రో డాలర్ అని మార్చారు. డాలరు, ఆయిల్ అని ఒక రూల్ పెట్టారు, ఆయిల్ ఎక్కడ అమ్మినా కూడా మీరు డాలర్స్లోనే అమ్మారని పెట్రో డాలర్ అన్నారు. సో ఆ రెండు లింక్ అయిపోయింది. సో అది లింక్ అవ్వడం వల్ల ఈ రెండింటి బేసిస్ మీద, ఆయిల్ బేసిస్ మీద, డాలర్ బేసిస్ మీదనే వరల్డ్ వైడ్ రన్ అవుతుంది. ఇప్పుడు యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు, అందుకే వాళ్ళకి ఎప్పుడైనా ఇష్యూస్ వస్తున్నది, మార్కెట్లో డబ్బులు లేవనంటే ప్రింటింగ్ చేసుకుంటూ పోతారు. భారత్లో మనం ప్రింటింగ్ చేస్తే జింబాబ్వే పరిస్థితి వస్తుంది. జింబాబ్వేలో ఇప్పుడు మీరు చూస్తే కిలో లెక్కన ఎత్తకపోతే నోట్లు కిలో కూరగాయలు వస్తుంది. దానికి అది 1 బిలియన్ జింబాబ్వే డాలర్స్ ఇస్తే 1 బిలియన్ జింబాబ్వే డాలర్స్ అనే నోట్లు ఉన్నాయి వాళ్ళు, రైట్. సో ఆ స్థాయికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రింట్ చేసుకుంటూ పోతాం, నీకు రిజర్వ్స్ లేదు అంటే దీనికి విలువే లేదు కదా మార్కెట్లో. నౌ ఇట్స్ అన్ ఇంపోర్ట్ డిపెండెంట్ సొసైటీ, దానివల్ల వాల్యూ లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇవి ఫియాట్ కరెన్సీ అంటారు, ఇవంతా కాగితాలే, చిత్తు కాగితాలు లాంటివి. దానికి మనం గోల్డ్తో లింక్ చేసాం కూడా, ఒరిజినల్గా కూడా మీరు చూడండి, ఒరిజినల్ కూడా అదే అంటారు. మీరు ఒరిజినల్గా అందరూ బార్టర్ సిస్టమ్ ఉండేది, నీ దగ్గర ఇంత గోల్డ్ ఉంది, నా దగ్గర ఇంత ఉంది, ఇంత గోల్డ్కి ఇంత ఇస్తాను వస్తువు, ఇంత గోల్డ్కి ఇంత ధాన్యాలు ఇస్తాను, అవి ఉండేది. తర్వాత చిన్నగా ఎవరికో తెలివైన వాడు యూరోప్లో ఎవరో ఒక జూయిష్ ఫ్యామిలీలో ఎవరికో ఐడియా వచ్చింది, సరే మీ దగ్గర అంత గోల్డ్ లేదు కదా, ఒక పని చేయి, నువ్వు నాకు ఒక 10 గ్రాములు గోల్డ్, దానికి సరిపోయే పేపర్లో కరెన్సీ లాగా నీకు రాసిస్తాను, ఆ పేపర్ తిరిగిచ్చి గోల్డ్ మళ్ళీ తీసుకెళ్ళిపోయినాడు. దాంతో మొదలైంది ఫియాట్ కరెన్సీ. అందుకనే మన రూపాయి నోట్ మీద కూడా చూడండి, మన 10 రూపాయలు 100 రూపాయల నోట్ల మీద దాని మీద రాసి ఉంటుంది, దిస్ ఇస్ మనీ అని రాసి ఉండదు, దిస్ ఇస్ అ ప్రామిసరీ నోట్ అంటుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉంటారో, కరెక్ట్, ఆ గవర్నర్ నీకు ప్రామిస్ చేస్తున్నాడు ఆ వాల్యూ తిరిగి ఇవ్వడానికి అని ఉంటుంది, కరెక్ట్. సో దిస్ ఐ యాక్చువల్గా ఏమని రాసి ఉంటుందంటే, ఐ ప్రామిస్ టు హ్యాండ్ ఓవర్ టు గివ్ దిస్ బేరర్ ఆఫ్ దిస్ నోట్ సో అండ్ సో రూపీస్ అని ఉంటుంది. అంటే నేను వాడికి ఇంకా ఇవ్వాలా, నేను 100 రూపాయలు నోట్ ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చినట్టు లేదు, నేను మీకు నోట్ ఇచ్చాను, అది కేవలం ప్రామిస్ మాత్రమే, రైట్. అది మనకి డాలర్కి అట్లా లేదు. డాలర్కి వీ బిలీవ్ ఇన్ గాడ్ అని ఉంటుంది, వాడది ఒక ప్రాపర్ కరెన్సీ లాగా వాడుకుంటున్నాడు. సో ఎసెన్షియల్లీ అది, సో వాడు ప్రింటింగ్ చేసుకుంటూ పోతాడు,
ప్రింటింగ్ చేయడం వల్ల మనందరం యూఎస్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి వాడి ప్రింటింగ్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్లు అవుతాయి, ఎందుకంటే వాడి డాలర్లు పెరిగే కొద్దీ మనకి ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో ఆ ఇష్యూ ఉంది. సో దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ జరగాలి, పెట్రోల్కి డాలర్కి లింక్ బ్రేక్ చేయండి, ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం కూడా చేస్తున్నాం అన్నట్టే అనుకుంటున్నాం, కానీ మొన్న బ్రిక్స్లో మనం మిగతా వాళ్ళని మనం ఎందుకో సపోర్ట్ చేయలేదు. మనం అగేన్స్ట్ డాలర్ ఎక్కువ వెళ్ళలేకపోతున్నాము, ఎందుకో ఏవో కారణాల వల్ల. మోడీ గారి ఫ్రెండ్ కదా ట్రంప్, సో బెస్ట్ ఫ్రెండ్ బాధపడకూడదని కొంచెం అంటే ఆ స్థాయిలో ఎవరున్నా కూడా అండి, ఆ స్థాయిలో మీరు నేను ఉన్నా కూడా మనకి అంత ఆప్షన్ ఉండదు. లేదండి, ఇందిరాగాంధీ ఉన్నారా, పివి నరసింహరావు ఉన్నారు, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళే కదండి ఓపెన్ అప్ చేసింది. ఓపెన్ చేసినా మరి ఇంత బెండ్ కాలేదులేండి, అంటే ప్రతిదాన్ని సమర్థించి మన్మోహన్ సింగ్ జీ అండ్ పివి నరసింహారావు గారి టైంలోనే మనం ఓపెన్ అప్ అయిపోయాం. ఎస్, అది గ్లోబలైజేషన్ అప్పుడు వచ్చింది కాబట్టి మనం గ్లోబలైజేషన్ అడాప్ట్ చేసుకున్నాము. వాళ్ళు దాన్ని ఆహ్వానించారు కాబట్టి మనం ఈరోజు హాయిగా టెక్నాలజీ ఇవన్నీ వాడుతున్నాము. వాళ్ళు అక్కడ వరకు ఆగారు, కానీ ఆయిల్ ఎక్కడ కొనాలా, ఎక్కడ కొనొద్దు, లేకపోతే ఏదైనా ఎవడైనా సపోర్ట్ చేయాలా వద్దా అనేది అక్కడ అంతా పోలేదు. బహుశా ఇది ఓవర్ ఫ్రెండ్లీ నేచర్ అనుకుంటుంది, ఫ్రెండ్లీ నేచర్ కదా మోడీ గారి ఓవర్ ఫ్రెండ్లీ నేచరు. సో అలా అయింది. ఇంకా బ్రిక్స్ అంటే గుర్తొచ్చింది, నిన్న బ్రిక్స్ దాంట్లో ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక మాట అన్నారు, మేము శత్రువులకు తప్ప మిత్రులకు ఎప్పుడు హార్మోజ్ ఓపెన్ చేసి పెడతాము, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు తీసుకెళ్ళచ్చు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు అని ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మన భారతదేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఏమైనా అంటే పాజిటివ్ అనుకోవచ్చా మనం? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇరాన్ అక్కడ డైరెక్ట్గా అడ్రస్ చేసేది చైనా గురించి, రష్యా గురించి. మనకు కూడా ఫ్రెండ్లీ నేషన్ కింద పెడుతుంది, కానీ మళ్ళీ నిన్ననే మళ్ళీ ఇంకొక షిప్ మీద దాడి జరిగింది. అవును, అదే అర్థం కావట్లే. ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న డిప్లొమాట్స్కి, వాళ్ళకున్న పొలిటీషియన్కి ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషన్ గార్డ్ కోర్, వీళ్ళ మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్లో గన్ను పట్టుకున్న వాడికి, అక్కడ పేపర్ మీద సంతకం పెట్టే బ్యూరోక్రాట్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. చాలా మటుకు నిజం చెప్పండి, మన షిప్స్ చాలా మటుకు పాస్ త్రూ చైన్ ఇచ్చారు, రైట్? సో మనం ఎట్లా చూడొచ్చు అంటే ఇది ఇన్ అవే ఇరాన్ ఈజ్ ఓపెన్, మనం ఆపకుండా. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూఏఈ వాళ్ళు ఒక పైప్ లైన్ ఇస్తారు హబ్షాన్ నుంచి ఫుజైరా దాకా, అండ్ ఫుజైరా అనేది హార్మూజ్కి అవతల పక్కకు వస్తుంది, ఒమాన్ వైపు వస్తుంది, అక్కడ నుంచి మనకి ఈజీ యాక్సెస్ ఉంది ఆయిల్. దాని మీద కూడా దాడి చేశారు. దాని మీద దాడి చేయడం వల్ల నిజం చెప్పండి అందరికంటే ఎక్కువ నష్టం జరిగింది మనకి. కరెక్ట్, రైట్? సో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి, మనకి నష్టాలు కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్ లెవెల్లో ఫ్రెండ్లీగానే సో ఒకటి చేస్తారు, ఒక పని చేస్తారు, మన డిప్లొమాట్స్ వెళ్ళి మాట్లాడతారు, అప్పుడు ఒక 2-3 షిప్లు వస్తాయి, మళ్ళీ ఇంకో చిన్న పని, ఒక పిచ్చి పని చేస్తున్నారు, మళ్ళీ డిప్లొమాట్లు వెళ్ళి మాట్లాడితే మళ్ళీ వస్తున్నాయి. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ ఉంది. కానీ ఎసెన్షియల్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి భారత్కి వ్యతిరేకం చేద్దామని కాదు, అట్లాగే హెల్ప్ చేద్దామని కాదు, కానీ ఒక అన్సర్టనిటీ, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ఆ కన్ఫ్యూజన్ ఉన్నసేపు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లివర్షిప్కి ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఎవరిషిప్లు వెళ్ళరు ఇంకక్కడికి. సో మీరు మా ఫ్రెండే, మీరు రావచ్చు, కానీ కాలుస్తే సరే క్షమించండి అంటారు. సో దానివల్ల ఇన్సూరెన్స్ రాకపోయేసరికి అప్పుడు డిమాండ్ మొత్తం ఆ రూట్లో తగ్గిపోతుంది. సో ఇరాన్ బేసికల్గా ఆడే గేమ్ అది. సో ఇరాన్ చైనా వాళ్ళకి మాత్రమే అది అలౌ చేస్తున్నారు. అందుకనే ఇంకో బ్లాకేడ్ యూఎస్ వాళ్ళు పెట్టారు, దాంట్లో చైనా వాళ్ళని ఆపుతామన్నట్టు బెదిరించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూఎస్ ట్రంప్ నిన్న అన్నారు దట్ ఈ హార్మూజ్ వల్ల చైనాది కూడా 70 వెజల్లు డైరెక్షన్ మార్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నారు. దానికి చైనా వల్ల అదేం నిజం కాదు, నిన్ననే మా 30 షిప్లు తిరిగి వచ్చాయని వాళ్ళొక మాట. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలియదు, కానీ మొత్తం మైండ్ గేమ్ జరుగుతున్నది ఇక్కడంతా. సో వార్ మొత్తం కూడా ఇక్కడ మైండ్ లెవెల్లో జరుగుతుంది. సో ఆదిత్య కృష్ణ గారు, లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటండి? అంటే ఈ అమెరికా ఇరాన్ మధ్య లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి? దాన్ని తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చా, లేదా అది ఎట్లా టెన్స్ కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చా? మనం యాంటిసిపేట్ చేసినట్టంటే యూఎస్లో వార్ పవర్స్ యాక్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఏ ప్రెసిడెంట్ అయినా వాళ్ళ కాంగ్రెషనల్ అసెంట్ లేకుండా, ఆర్ లెట్స్ అంటే మన పార్లమెంట్ అగ్రిమెంట్ లాగా అది లేకుండా 60 రోజులు మాత్రమే యుద్ధంలోకి వెళ్ళొచ్చు. 60 రోజుల తర్వాత వాళ్ళ పర్మిషన్ ఉంటే కానీ వెళ్ళడానికి లేదు. సో ప్రస్తుతానికి ఏంటంటే సీజ్ ఫైర్లో ఉంది, కానీ ఇప్పుడు నేదర్ వార్ ఇస్ ఎండెడ్ నార్ ఇస్ వార్ కంటిన్యూ. కానీ నిన్న మనం చూసాం ఫుజైరా మీద అటాక్ జరిగింది, షిప్స్ మీద అటాక్లు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎటు తిరిగి జరుగుతూనే ఉన్నాయి. సో మేబీ ఐ విల్ సే అసలైన అప్డేట్ ఉన్నది మనకి ఇరాన్ దగ్గర కాదు, అసలైన అప్డేట్ జరిగేది చైనాలో. వేరే డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి చైనాతో మాట్లాడటం అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీదనే మాట్లాడతారు. దట్ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ వస్తున్నది, మ్యాసివ్ రిసెషన్ రాబోతున్నది, ఆయిల్ ప్రైసెస్ అన్ని పెరిగిపోతున్నాయి, ఇరాన్ కూడా గల్ఫ్ నేషన్స్ అన్ని బ్లీడ్ అవుతున్నాయి, ఇరాన్లో కూడా వార్ జరుగుతుంది. సో ఆ సొల్యూషన్ అనేది పాకిస్తాన్ ఇస్లామాబాద్ టాక్స్లో ఉండదు. పాకిస్తాన్ ఇస్లామాబాద్ టాక్స్ అనేది అది ఉత్తనే జస్ట్ అది టైం వేస్ట్, అది దే ఆర్ యూస్ఫుల్ ఇడియట్, చాయ్ కబుర్లు అంతే, చాయ్ కబుర్లు, రైట్? సో అది తాగేసి వెళ్ళిపోవడమే. చైనా ఏంటంటే దట్ ఈస్ వేర్ ఇట్ మ్యాటర్స్. అందుకని చైనాకి వెళ్ళి అదే డిస్కషన్ జరిగింది. అక్కడ ఇరాన్ గురించి జరిగింది, ఇరాన్ గురించి జరుగుతూ టైవాన్ గురించి ఒక హెచ్చరిక ఇచ్చినట్టు కూడా యూఎస్ ఇచ్చుంటూ, దానికి చైనా చాలా ఓపెన్గా అన్నారు దట్ ఎట్టి పరిస్థితులు టైవాన్ టచ్ చేయకండి, ఎండ్ ఆఫ్ ద డే మీ అమెరికా వాళ్ళు డిక్లైనింగ్ పవర్, మీరు అస్తమిస్తున్న పవర్, మేము రైజింగ్ పవర్, ఉదయిస్తున్న పవర్ అన్నారు. ఒక ఓపెన్గా ఒక మాట అన్నారు. దానికి ట్రంప్ ఇంకో రకంగా భావించారు, చూసావా బైడెన్ వల్ల మనం అస్తమిస్తున్నాం అంటే నేను మళ్ళీ రైజ్ చేస్తాను అనుకున్నాడు. కానీ
షీ చెప్పింది అది కాదు. Yes. సో షీ కూడా అక్కడ ఒక విధంగా చక్కగా నీట్గా మాట్లాడుతూనే మొత్తం ఊరంతా చూపిస్తూనే వార్నింగ్ అయితే ఇచ్చారు, దట్ యుద్ధంలోకి వెళ్ళకండి, మీరు తగ్గే దేశం, మేము ఎదిగే దేశం అన్నట్టు ఇచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కూడా చూడొచ్చు, వాళ్ళకి ఎన్ని డిస్కషన్ జరిగినా కూడా వాళ్ళు అన్నారు చైనా ఒప్పుకుంది దట్ యురేనియం హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారన్నట్టు, అంటే ప్రెషర్ చేస్తామన్నారు. చైనా అంది మేము అట్లా ఏమనలేదు, వీ రెస్పెక్ట్ ద సావరైనిటీ ఆఫ్ ఇరాన్ అన్నారు. తర్వాత యూఎస్ అంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వల్ల చైనా బాగా ఇబ్బంది పడుతుంది, 70 షిప్పులు ఆగిపోయాయంటే చైనా వాళ్ళు లేదు మాది 30 వచ్చింది, మాకేం ప్రాబ్లం లేదు అన్నారు. సో ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉంది. ఇంకోటి మనకి తెలిసే న్యూస్, వాళ్ళు పెట్టిన డైనింగ్ మొత్తంలో, చైనా వాళ్ళు పెట్టిన డైనింగ్ మొత్తంలో యూఎస్ నుంచి ఏ అంబాసిడర్, పొలిటీషియన్, ట్రంప్ ఎవ్వరు కూడా ఒక ముక్క కూడా తినలా, ఇంత కూడా ఏమీ తాగల, అన్నీ వాళ్ళు సొంతవి చేసుకొని వాళ్ళు తిన్నారు, సొంతవి చేసుకొని తాగారు. అట్లాగే నిన్న వచ్చిన ఫోటోలు కూడా వచ్చాయి వేర్ ఎయిర్ ఫోర్స్ 1 బయట లిటరల్గా గిఫ్ట్స్, ఇట్లా సూవెనియర్స్ గిఫ్ట్స్ ఇస్తుంటాం మనం కూడా, ఎవరైనా వెళ్ళే వాళ్ళకి ఇస్తుంటాం మెమెంటోలు. ఆ మెమెంటోలు, గిఫ్టులు, బ్యాడ్జ్లు అన్నీ కూడా తీసుకొని చెత్తబుట్లో వేసేసి వాళ్ళు అప్పుడు ఫ్లైట్ ఎక్కారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే నమ్మకం అయితే లేదు. అంటే ఇద్దరు కూడా ఏం చేస్తారు, యుద్ధాన్ని ఆపుదాం అనేటటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు, కానీ రెండు వైపులా ఇండికేషన్స్ వచ్చాయి, కానీ రెండు వైపులా వి స్టిల్ డోంట్ ట్రస్ట్ యూ అన్నట్టే చేసి వెళ్ళారు. సో బట్ ఈ మీటింగ్ వల్లనే ఐ థింక్ మేజర్గా ఇరాన్లో వార్ అనేది ఆగినా కూడా ఈ యూఎస్ చైనా డిస్కషన్స్ ఏం జరిగిందో దాని బేసిస్ మీద అవుతుంది నెక్స్ట్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి.